సింధూర అయితే అందరూ పడుకున్నాక చంటి కూడా పడుకున్నాక బయటకు వచ్చి చంటి కాసైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి బయట పడుకోవడం చూసి సింధూర అయితే చంటి దగ్గరకు వెళ్తుంది. ఇక చంటిని అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు నన్ను చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా ప్రేమించావు కదా, చాలా ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించావు, అందుకే దేవుడు మన ఇద్దరిని ఇలా కలిపాడేమో చంటి అని చెప్పి సింధూర అయితే తన మనసులో అలా అనుకుంటూ ఉంటుంది. ఇక చంటిని అలా చూస్తూ తనైతే ఏవో ఒక ఆలోచించుతూ చంటిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చంటికి చలివేసి ఇలా చేతుల దగ్గరికి ముడుచుకుంటాడు. అది చూసి సింధూర అయితే చంటి నీకు చలేస్తుందా, ఉండి చంటి ఇప్పుడే నీకు దుప్పటి కప్పుతానని చెప్పి అక్కడ ఉన్న దుప్పటిని తీసుకొని సింధూర అయితే చంటికి కప్పుతూ ఉంటుంది. ఇక కప్పుతూ ఉండగా ఇంతలో అక్కడికి సింధూర వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. ఇక అక్కడ సింధూర చేస్తున్నదంతా చూసి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి అనుకుంటూ అక్కడే చూసి నిలబడుతుంది. ఇక చంటికి దుప్పటి కప్పడంతో చంటి ఆ దుప్పటితో పాటు సింధూర చెయ్యిని కూడా పట్టుకుంటాడు. అది చూసి సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో అని చెప్పి అలా చేతిని వదిలించుకుంటుంది. ఇక చంటి నిద్రలోనికి వెళ్ళిపోతాడు. సింధూర అయితే తన మెడలోని తాళిని బయటకు తీసి అలా తన తాళిని అయితే చూస్తూ ఉంటుంది. అది చూసి సింధూర వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దీని మెడలో తాళి ఉంది, అతనితో ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏంటి, దీని మెడలో తాళి ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక సింధూర మాత్రం చంటి నీకు నాకు ఏనాడో రాసి ఉంది బంధం, అందుకే ఇలా మన ఇద్దరం కలిసాము అని చెప్పి ఆ తాళిబట్టును తీసి లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళడానికి ఇలా ముందుకు తిరగగానే అక్కడ వాళ్ళ అమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు నేను చేసిందంతా అమ్మ చూసిందా ఏంటా, అమ్మ ఇప్పుడు ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పి సింధూర అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.